అనంతపూర్ మాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతపూరు. ఎన్నో 4 ఏళ్ళ వరకు నేను చాలా అశోక్ లైలాండ్తో నేను ఆఫర్ మాట్లాడి ఎన్నెన్నో బండ్లు నేను ఆఫర్లో తెచ్చుకొని కొన్ని వందల బండ్లు ఇప్పించినాను. ఈ మధ్యకాలంలో అశోక్ లైలాండ్ ఏమైందంటే ఈ ఆటోమేటివ్ కరెక్ట్ లేదు. ఈ ఆటోమేటివ్ అయినా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి మమ్మల్ని కస్టమర్ను చాలా 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 ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అశోక్ లైలాండ్ డీలర్షిప్ ఆయనది, ఆంధ్ర తెలంగాణ. ఈ డీలర్షిప్ వల్ల అశోక్ లైలాండ్ ఏమవుతుంది, డీలర్షిప్ ఆయనకు వస్తాయి బండ్లు. మేము ఆయనతో మాట్లాడేసి తీసుకుంటే ఇన్సూరెన్స్ 1,30,00,40,000 రూపాయలు ఇన్సూరెన్సులు కట్టల్లా యాక్చువల్లీ ఉండని చెప్పేసి వాళ్ళు 1,40,000 తీసుకుంటారు. తీసుకొని నాసిరకమైన ఇన్సూరెన్స్ లిల్లిప్ లేకోకుండా ఈ బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదే బండ్లు ఉన్నాయి. 15 బండ్లు పాపం పిల్లలు తీసుకున్నారు. వీళ్ళు కనీసం ఏమీ తెలియదు. వీళ్ళకు అనామకులు కనీసం కష్టపడి ఏదో చేసుకున్నామని చెప్పి డ్రైవింగ్ చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. 15 బండ్లకు ఏం చేశారంటే ఇన్సూరెన్స్ వేసి ఇప్పుడు IMT 23 అని ఒక ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కట్టారు. కనీసం వాళ్ళకి డబ్బులు మిగిలిచ్చి ఉండేకి. ఆ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. దీనికి 7 లక్షలు అవుతుంది అంటున్నారు. IMT 23 కట్టడం వల్ల దానికి 3.5 లక్షలు వస్తుంది. అదే నిలిపు పాలసీ కట్టింటే 7 లక్షల్లో 6,70,000 6,80,000 ఎక్కొచ్చు. ఇది కస్టమర్ తెలియకుండా ఇన్సూరెన్స్ లెక్కలు ఏరియా మేనేజర్లు ఈ కామెంట్లు అయితేమి, టిప్పర్లలో ఈ కామెంట్లు తిప్పయ్య, టిప్పర్లలో రవి, లారీలలో సాదిక్ వలి, ఈయన ఏరియా మేనేజర్ అయిపోయినాడు. కనీసము ఈ అశోక్ లైలాండ్ కంపెనీనైనా ఈ విధంగా ఇన్సూరెన్స్ ఇన్బిల్ట్ చేసేది. కనీసం టాటా కంపెనీలు చేయవు, ఇది మహేంద్ర కంపెనీలు చేయవు, ఐచర్ చేయవు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇన్వాయిస్ ప్రకారము వాళ్ళ బండికి మాత్రం ఆఫర్ ఇచ్చేసి ఇంతుంది మా ఆఫరు, ఇన్సూరెన్స్ మీరు బయట కట్టుకోండి, మాకు ఎలాంటి సంబంధం లేదు అంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, స్వలాభం కోసము ఈ మేనేజర్లు ఏం చేస్తున్నారు, సాదిక్ వలి, రవీను, ఈ తిమ్మయ్య ఏం చేస్తున్నారు, వీళ్ళ స్వలాభం కోసం ఈ ఇన్సూరెన్స్ నీతో టైఅప్ అయ్యి వాళ్ళు ఏదోటి నాసిరకమైన ఇన్సూరెన్స్ IMT 23 ఇన్సూరెన్స్ చేయడం వల్ల కస్టమర్ చాలా లాస్ అయిపోతున్నారు. డబ్బులు ఏమి 1,20,00,30 వాళ్ళు తీసుకుంటారు, మాకు లాసు. వాళ్ళకు మాత్రము నెల తర్వాత 1 మంత్ తర్వాత ప్లేవుడ్ ప్రకారం వాళ్ళే చేస్తారు, ఇన్సూరెన్స్ కమిషన్ రూపంలో వాళ్ళు క్యాష్ పంపిస్తారు. ఆ విధంగా చేయడం వల్ల మా కస్టమర్లు 15 మంది ఉన్నారు. 15 మంది కనీసం 2 నెలలు 3 నెలలు అవుతాను బండి తీసుకొని. ఇప్పుడు ఒక బండి తగిలింది. ఈ బండి తగులుతానే వీళ్ళకి తెలిసింది, ఇన్సూరెన్స్ కంపెనీకి పోయినాడు, న్యూ ఇండియాకు స్వాట్ సర్వే చేసుకున్నాడు. ఇది నిలిపిలేదయ్యా, IMT 23 ఉంది, దీనికి ఎటువంటి పరిశ్రమ సగం లెక్క వచ్చేది, ఎటువంటి పరిశ్రమ రాదు, వాళ్ళని పోయి కంపెనీ వాళ్ళని అడుకోమని అక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చి ఈడ పెట్టినాడు. ఇక్కడ పెడితే నన్ను వచ్చి, అన్నా మా పరిస్థితి ఉంది, ఏం చేయాలో మా పరిస్థితి అర్థం కాలేదు, మేము మాట్లాడితే మా మీద రౌడీజం చేస్తున్నారు వాళ్ళేను, సార్ వాళ్ళు మాకేం మాట్లాడేది రాదు, దయచేసి నాతో మాట్లాడన్నా అంటే నేను వచ్చి దాని గురించి నేను ఫైట్ చేస్తున్నా. ప్లస్ ఏ కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకోరు, మా కస్టమర్కి ఇస్తారు, నువ్వే కట్టుకోకపో, నీ ఇష్టం వచ్చిన సార్ కట్టుకోపని. వీళ్ళు ఎందుకు కడుతున్నారు? నిన్న అంతే ఓ తాడిపిత్ర బండి వచ్చింది, నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాం, కనీసం మీరే వచ్చారు. నిన్న తాడిపిత్ర బండికి వాళ్ళు కనీసం మెకానిక్ పని చేయమంటే కొత్త బండికి షోరూమ్ నుండి రిజిస్ట్రేషన్ కూడా జనరల్ చెకప్కి వస్తే అట్లా చేస్తారు. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సాదిక్ వలి గారు, దయచేసి రవి గారు, దయచేసి తిమ్మయ్య గారు, మమ్మల్ని ఎందుకు మా పాపాన మేము బతుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. అశోక్ లైలాండ్ MD గారికి, చైర్మన్ గారికి దయచేసి, చైర్మన్ గారు, పిపిల్ గారు, RM గారు, నేషనల్ హెడ్ గారు, దయచేసి నేను చెప్తున్నా, ఈ ఆటోమేటివ్ డీలర్షిప్లో జనాలను ఎప్పుడైతే ఏరియా మేనేజర్ కానీ వీళ్ళు కుక్కలు తిన్నట్ల, పంది కుక్కలు తిన్నట్లు తింటున్నారు కస్టమర్ని ఇబ్బంది పెట్టి, దయచేసి వాళ్ళందరినీ మీరు మాడిఫై చేసుకుంటే అశోక్ లైలాండ్ కంపెనీ నిలబడుతుంది. లేకుంటే అశోక్ లైలాండ్ కంపెనీ ఒక్కడు కూడా తీసుకున్నట్లు మేమంతా మా అసోసియేషన్లో కానీ మొత్తం ఇతర అసోసియేషన్లు కానీ తీర్మానం చేసి 2030 లోపల అశోక్ లైలాండ్ బండి అనంతపూర్ కానీ ఓన్లీ దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 30% కూడా మీరు సేల్ లేకుండా చేస్తాం మేము. ఇదే మా పట్టుదల. కనీసం ఇది నిజం. డైరెక్ట్ చైర్మన్ గారు చెప్తున్నా, అశోక్ లైలాండ్ చైర్మన్ గారు చెప్తున్నా, డైరెక్ట్ RM గారు మొత్తం నేషనల్ హెడ్కు చెప్తున్నా, సంజీవ్ కుమార్ సారు ఓన్లీ ప్రెసిడెంట్, ఆయనకు చెప్తున్నా, దయచేసి మేము 20 ఏళ్ళగా అశోక్ లైలాండ్ కంపెనీనే వాడుకుంటా. అశోక్ లైలాండ్ కంపెనీ అంటే మాకు తల్లి లాంటిది. ఆ తల్లి లాంటి దాన్నే వాడుకుంటున్నాం.
ఇప్పుడు వీళ్ళు చేసే దుర్మార్గాలకు వీళ్ళు చేసే వాళ్ళ స్వలాభం కోసం ఇన్సూరెన్స్లో లెక్క తీసుకోవడము, టీఆర్లో లెక్క తీసుకోవడము, కస్టమర్లకు రెస్పాన్స్ లేకపోవడము ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి మేము టాటాలు వేసుకుంటున్నాము. ఆల్రెడీ నేను కూడా 20 ఏళ్ళు కస్టమరు. నేను కొన్ని 60-70 బండ్లు కొత్త బండ్లే తీసిన. ఈ రోజు నేను టాటాలు వేసుకున్నా. ఇప్పుడు వీళ్ళతో పోరాడలేక కంపెనీలకు వస్తే కన్జ్యూమబుల్స్ అని 999 రూపాయలు వేస్తారు. డీజిల్ మాదే వాడతారు. కనీసం అన్నం వేస్ట్ కూడా మాకు మందికి వేస్తారు. కన్జ్యూమబుల్స్ అంటే వాళ్ళకు కూడా అర్థం కాదంట. ఆటోమేటిక్ ఓనర్ కావాలంట. బండి ఒక బండి మీద అదనంగా 2000-3000 వేస్ట్ వేసుకుంటారు. గ్రీసింగ్ చేస్తే 6 కేజీలు అవుతుంది. 12 వీలర్ కానీ 14 వీలర్ కానీ 9 కేజీలు బిల్లు వేస్తారు. 3 కేజీలు బిల్లు డబ్బులు తీసేస్తారు. కనీసం ఎవరు మాట్లాడినా రెస్పెక్ట్ లేదు. ఓనర్ అంటే లెక్కే లేదు. వాళ్ళ స్వలాభాలు వచ్చే లోపల ఎట్లా కాల్సినా మనం ఇబ్బంది పెడతాం. దయచేసి మీరు మనం గుర్తించి మన కంపెనీ ఉండాలంటే ఈ ఏరియా మేనేజర్ను ఎక్కడెక్కడ వాళ్ళను మీ కంట్రోల్ పెట్టుకునేది కానీ వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేది కానీ చేస్తే మేము మళ్ళా మీకు అశోక్ లైలాండ్ కంపెనీ కొనేకి కానీ వస్తాం. దయచేసి మీరు కూడా టాటా బండి చాలా అద్భుతంగా ఉంది. మీరేం చేస్తున్నారు? అశోక్ లైలాండ్ ఎండి గారికి, చైర్మన్ గారు చెప్తున్నా, మీరు నాసిరకి ఏమి చైనా సామాన్లు వేసి కనీసం ప్రతి ఒక్క పార్టు చైనా పార్ట్ వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఆ చైనా పార్ట్లు వేయకోకుండా అశోక్ లైలాండ్ పార్ట్ వేయండి. దయచేసి ఆ విధంగా మార్చుకుంటే మన కంపెనీ నిలబడుతుంది. లేదా 2030 లోపల 32 లోపల దక్షిణ రాష్ట్రాల్లో 70-80% టాటా కంపెనీ వస్తాయి. మీరు ఈరోజు నేను చెప్తున్నా 2022లో మోహన్ సార్ చెప్పిన ఆపొద్దు. ఆ రోజు కనీసం మోహన్ సార్ కనీసం వంశీ అనే ఉన్నాడు నంద్యాలలో 100 బండ్లు పెట్టుకున్నాడు. ఆ పిల్లోనికి ఆపర విధంగా ఏమైనా హెల్ప్ చేయండి. లేకోకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారంటే ఈరోజు 100 బండ్లు టాటా బండ్లు వేసాను. 41 బండి మననే వేసాను. జస్ట్ 3 months అవుతుంది. మా అసోసియేషన్లో కూడా చెప్పిన 2022లో నేనే ఆఫర్ మాట్లాడితే కనీసం వద్దు సార్, కంపారిజన్ చేయొద్దా. నేను వాళ్ళ నిర్లక్ష్యం ప్రకారం వాళ్ళు చేసి టాటా వాళ్ళు వస్తే 33 బండ్లు వేసినాడు. ఇప్పుడు 60 బండ్లు అయినాయి. ఈరోజు మీ గ్రాఫ్ టాటా అశోక్ లైలాండ్ గ్రాఫ్ పడిపోతుంది దక్షిణ రాష్ట్రాల్లో. దయచేసి మన కంపెనీని నిలబెట్టుకోవాలంటే మీరు ఈ దురాగతాలన్నీ ఆపకుంటే స్మాష్. దయచేసి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ మేలో మేము 4 బండ్లు తీసుకున్నాం. లైలాండ్ 12 పాసింగ్ 1915 వెహికల్ 4 వెహికల్ తీసుకున్నాం. దాంట్లో 2 వెహికల్స్కి నెల్లి బట్టి 2 వెహికల్స్ నార్మల్ పాలసీ కట్టారు. అది మాకు రీసెంట్గా నిన్న తెలిసింది. ఇప్పుడు ఈ బండి తీసుకొని నెలన్నర అవుతుంది. మేము నెల్లిపి అనుకొని మేము ధైర్యంగా బండి తిప్పుకుంటున్నాం. కానీ టైం బాగాలేక నేను ఈ సంగతి జరగడం వల్ల వీళ్ళు బాగోతాం బయటపడింది. మాకు వెళ్ళదు. ఇవి వచ్చే వీళ్ళంటారు మీరు ఆఫర్ ఎక్కువ అడుగుతారు కాబట్టి మేము ఇచ్చేది ఇదే అని ఆయన బాగా ముఖం మీద చెప్పేస్తున్నాడు. సేల్స్ మేనేజర్ తిమ్మయ్య, మీరు ఆఫర్ అడిగితే మేము కట్టే ఇదే పాలసీ ముఖం మీద చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మా పరిధి ఈ బండికి 7 నుంచి 8 లక్షల దాకా అమౌంట్ ఖర్చు అవుతుంది. మేము స్పాట్ సర్వే చేపిస్తే ఆయన దీనికి వచ్చేది 2 లక్షల అంటే 3 లక్షల కంటే ఎక్కువ రాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మా బాధ ఎవరు చెప్పుకోవాలి అర్థం కావాలి. మాకు వీళ్ళ నుంచి అడుగుతుంటే మేము చేసి ఇంత మీరు ముఖం చెప్పేస్తున్నారు. మీరు చేస్తారు మాకు తెలియదు. ప్రతి ఒక్క షోరూమ్ అంటే ఇప్పుడు నా ఫీల్డ్ 15 నుంచి నేను చూస్తున్నాను. 15 షోరూమ్ బండి ప్రతి ఒక్క షోరూమ్ నిల్లి పాల్చి వాళ్ళు కట్టి ఇస్తారు. మేము ఆ నమ్మకంతో మేము చెక్ చేసుకొని బండి తీసుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఈ నెలలోనే 15 బండ్లు తీసుకుంటే 15 బండ్లకి అన్నిటికీ నార్మల్ పాలసీ కట్టారు. ఎవరు చెక్ చేసుకోలేనా? ఇలా నా నమ్మకంతో లైలాండ్ కంపెనీ నమ్మకంతోనే మేమేం చెక్ చేసుకోవాలని తీసుకున్న బండ్లన్నీ. నాకు 4 బండ్లు ఉన్నాయి. మాకు 4 బండ్లు చదువుతాయి. ఇలాంటి జరుపుకోకుండా ఏ కస్టమర్ దెబ్బ తినుకోకుండా ఇప్పుడైనా ఎవరైనా కొంచెం ఇది చేసుకుంటే ఇంకో బాగుపడతాం. కస్టమర్ని నాశనం పెట్టి కస్టమర్ రక్తం తాగుతున్నారు వీళ్ళు షోరూమ్ వాళ్ళు. అసలు వీళ్ళకి ఇంజన్ ఆయిల్ యా బండికి ఎంత బయలు వీళ్ళకి తెలియదు. హోస్పేట్ షోరూమ్లో అయితే 12 లీటర్లు వస్తారు. వీటికి వస్తే 11 లీటర్ల ఇంజన్ ఆయిల్ వస్తారు. కడపలో పోతే 12 లీటర్లు వస్తారు. దీనికి ఒక సంపణి ఇంత ఉండదు. సంపణికి మినిమం ఇంత ఆయిల్ ఉంటుంది. వీళ్ళకి ఐడియా లేదు. ఒక బండి ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ మార్చామంటారు, ఒక బండి ఎయిర్ ఫిల్టర్ మార్చామంటారు. లాస్ట్ మంత్ నా బండి పెద్ద బండికి ఆయిల్ చేంజ్ చేయించాను. కడప ఎయిర్ ఫిల్టర్ మార్చలేదు. ఇక్కడికి వచ్చి ఎయిర్ ఫిల్టర్ మార్చి ఎయిర్ ఫిల్టర్ కాస్ట్ వచ్చి 6,000 రూపాయలు. దానికి ఐచర్లో షోరూమ్ తీసుకుంటే దానికి మినిమం 60 నుంచి 70,000 దాకా ఉంటుంది దాని లైఫ్ వ్యాలిటీ. 40,000కి దాని వ్యాలిటీ టైం అయిపోతుంది అంటారు వీళ్ళు. అక్కడ ఐచర్ షోరూమ్ ఫిల్టర్ వచ్చి 2,000 రూపాయలు అయితే ఇక్కడ 6,000 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు ఎయిర్ ఫిల్టర్. ఇక ఓన్లీ చిన్న బండ్ల మీదే. నా పెద్ద బండ్ల మీద ఎంత ఫ్రాడ్ జరిగిందో మాకు తెలియదు. ఇందాక అండగా మాట్లాడారు ఆయన చెప్పినట్టు. కానీ వాళ్ళకి ఆయన బాధ తెలుసు లారీ ఫీల్డ్ కాబట్టి. మా బాధ మాది ఇది. చిన్న బండ్లలో అయితే చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళ రక్తం తాగుతున్నారు షోరూమ్ వాళ్ళు అయితే. నా పేరు చిన్నబాబు, డీసీ ట్రాన్స్పోర్ట్ ప్రైవేటర్ని. నేను గత డిసెంబర్లో ఏదో లారీలో లాంచ్ చేశాలని 10 వెహికల్ అని లాంచ్ చేయాలనుకున్నాను. నేను చేయాలనుకుంటే ఏమన్నారు వీళ్ళు, సార్ మేము ఒక 10 వెహికల్ కావాలో మంచి ఆఫర్ ఇస్తారని అడిగినాము.
సరే ఇవ్వలేకుండా మనం వేరే రాష్ట్రానికి వెళ్ళాం. వేరే రాష్ట్రం అయితే అక్కడ ఏమంటారు 10 వెహికల్ వచ్చి ఒక ఆఫర్ ఇచ్చేస్తాం 10 వెహికల్కి. ఇక్కడ ఆటోమేటిక్ బాగుంది కదా అని ఫస్ట్ అడిగినాం. ఇక్కడ ఇవ్వనంటేనే మనం బయటికి పోయినాం. అంటే వేరే రాష్ట్రం అంటే ఒక మహారాష్ట్ర కానీ లేదా తెలంగాణ కానీ వెళ్ళాం. అక్కడ ఏమైంది ఇచ్చినారు. ఇక్కడ నుంచి పేమెంట్ పోయినాక పెంచారు. అక్కడ వీళ్ళు ఏం చేసినారు, మా కస్టమర్కి ఇవ్వద్దండి, ఏపీ కస్టమర్కి మీరు ఇవ్వద్దండి అని అంటున్నారు. 29 రాష్ట్రాలు మన స్పేసే కదండి, ఇది ఎక్కడైనా కొనొచ్చు కదా, ఏ వస్తువైనా కానీ ఏ మోటార్లో వస్తువు కానీ. వాళ్ళు ఈకోకుండా పేమెంట్లు అడ్డపడినారు. కంపెనీకి ఏమి డబ్బు కావాలి, మన వెహికల్ కొనాలంటే ఏ డీలర్ కానీ డబ్బు కావాలన్నా వాళ్ళు ఏం చేయాలి, మన డబ్బు వెహికల్ ఇచ్చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ వారు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 స్టేట్లు ఉండేది ఒకటే. ఆటోమేటిక్ అనేవాడు ఒకటే ఉండేది. కానీ వాళ్ళు అన్ని స్టేట్లు ఉన్నప్పుడు మనం వేరే స్టేట్లో ఈ బండి కొనకూడదని రూల్స్ ఎక్కడ జియో ఉందా? ఈ మీ అశోక్ లైలాండ్ వెహికల్ కొంటున్నాం మనం, మీ మీడియా మిత్రుల తరఫున మాకు ఇది కొద్దిగా ఎక్కడైనా కొన ఉందే లేదా అడుగుతున్నాం మేము మీ తరఫున నుంచి. మేము లారీలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలని మేము వద్దాం. కొనిన దానికి వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ 5 lakhs తేడా ఉంది. ఒక ఈచ్ వన్ వెహికల్ మీద 5 lakhs తేడా ఉంది. వీళ్ళు ఇవ్వంటే మేమే ఇన్సూరెన్స్ కడతామంటారు, మా దగ్గర 4 years లేబర్ తీసుకుంటే మేమే అన్ని అడుగుతారు. మళ్ళీ ఆయిల్ చేంజ్ ఎక్కడ బయటకు పోతే చేయించుకోవద్దు, మా దగ్గర చేయించుకోవాలి కూపన్లు. అంటే మీ దీన్ని ఒక మాఫియా తెలియకోకుండా, ఓనర్ తెలియకుండా ఒక మాఫియా నడుపుతున్నారు వీళ్ళు. ఇలాంటి ఓనర్లు మనకి తెలియక మోసపోతున్నాం మనం. ఈ ఆటోమేటిక్ ఉండేంత మాఫియా ఎక్కడ లేదు. అశోక్ లైలాండ్ వీళ్ళ మీద బాగా దృష్టి పెట్టి కొద్దిగా మాకు హెల్ప్ చేయాలని అశోక్ కంపెనీ నుంచి సంజీవ్ కుమార్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు మెయిల్ పెట్టినాను. గత December 28 తారీఖు మీకు మెయిల్ పెట్టినాను. ప్రెసిడెంట్ మీరు ఇంతవరకు రిప్లై రాలే నాకు మెయిల్ పెట్టండి ఇంతవరకు కూడా. చూస్తారంటే మేము టాటాకి వెళ్తాము, టాటా వెహికల్ తీసుకునే కూడా వాళ్ళు ఏమంటారంటే తెలుసా, టాటా వెహికల్ వాళ్ళు బాగలేవు రేకు వాళ్ళే వీళ్ళు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇంకో మంచిని చెప్పాలంటే మనం జిల్లా డూప్లికేట్ చెప్పలేదు ఒకటి. ఇంత అధ్వానంగా అయిపోతున్నారు ఆటోమేటిక్. ఒకసారి చూడండి మీరు, నేను మెయిల్ పెట్టిన సంజీవ్ కుమార్ ప్రెసిడెంట్కి, బాగా నీట్గా చూడండి. సంజీవ్ కుమార్ 10 వెహికల్ నేను పర్మిషన్ తీసుకోండి లెటరు. ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆటోమేటిక్ వారు. వీటిలో మెయిన్ అయితే శామీలు కంపెనీ తరఫున అశోక్ లైలాండ్ శామీలు RM ZM. ఈ ఆటోమేటిక్ అనేది క్రైమ్, ఎవరు కన్నుకోలేకుండా పాయిజన్ ఎంత కాల చిన్న కాల అది ఆటోమేటిక్ బాగా నేర్పించేసింది క్రైమ్. తెలియదు మా ఓనర్లకనే తెలియదు. మేమేం చేయాలం తమ్ము అంటే మాకు తెలియక ఏదో విద్య నేర్చుకున్నాం. దీని మీద నమ్మింది అశోక్ లైలాండ్ కంపెనీ ఏం చెప్తే మేము నమ్మాల్సింది. ఎందుకంటే మాకు తెలియదు కదా, చదువు రాకనే మేము ఈ దెబ్బలు ఉండే. చదువు వచ్చింది మేము మీ ఆఫీసులో ఫ్యాన్ వేసుకొని రచన కూర్చుంటాను. ఇంత మోసం అనేది చాలా దీన్ని అరగట్టాలి సార్. మీ మీడియా చిన్న హెల్ప్ కోరుతున్నా.